రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలంలో పేదలకు పెద్ద కొడుకులా నిలిచి వేలాది కళ్లల్లో వెలుగు నింపిన ఐక్యతా ఫౌండేషన్ చైర్మన్ కాంగ్రెస్ నాయకుడు టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి శంకర నేత్రాలయ చెన్నై సహకారంతో నిర్వహించిన 4వ ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతమైంది. 9 రోజుల్లో జరిగిన ఈ శిబిరంలో 5,500 మందికి పైగా హాజరయ్యారు. 3,800 మందికి ఉచిత కంటి పరీక్షలు చేశారు. 2,600 మందికి పైగా ఉచిత అద్దాలు అందించారు. ముఖ్యంగా 143 కంటి శుక్లాల పేషెంట్లకు విజయవంతమైన ఆపరేషన్లు చేయించారు. ముగింపు వేడుకల్లో మాట్లాడిన రాఘవేందర్ రెడ్డి ఐక్యత ఆరోగ్య భరోసా కార్యక్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా 4 క్యాంపులు పూర్తి ఇప్పటి వరకు 568 ఆపరేషన్లు 10,000 మందికి అద్దాలు అందించామన్నారు. పేదవారికి వైద్యం భారం కాకుండా మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. పేషెంట్లు ఆనందంగా మా పెద్ద కొడుకు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డికి జీవితాంతం ధన్యవాదాలు, వారి సేవలు మరవను అంటూ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐక్యతా ఫౌండేషన్ అధ్యక్షులు సుంకిరెడ్డి కృష్ణారెడ్డి, సుభాష్ని, డాక్టర్ ఆర్తి రాజ్ కుమార్, రాజీవ్ కుమార్, ఇన్ఛార్జీలు భాను ప్రకాష్ రెడ్డి, సోదిని జైపాల్ రెడ్డి, సభ్యులు నాగిళ్ల శివ, ఎరుకల్లి శివ, సుధాకర్లు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ ఇక్కడ కల్వకుర్తి నియోజకవర్గంలోని మాడుగుల మండలంలో ఈ యొక్క శంకర నేత్రాలయ మరియు ఐక్యతా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో 4వ కంటి శుక్లాల శిబిరం చేయడం జరిగింది. గత 10 రోజుల నుంచి 21వ తారీఖు నుంచి ఇవాళ దాదాపుగా 10 రోజుల నుంచి ఈ యొక్క కార్యక్రమానికి విశేష స్పందన ఉంది. దాదాపుగా 5,000 మందికి పైచిలకు ఈ యొక్క క్యాంపుకు వచ్చారు. అందులో దాదాపుగా 4,000 మంది వరకు దాదాపుగా 3,000+ మందికి కూడా మేము కంటి పరీక్షలు చేయడం జరిగింది. 2,000 మందికి పైచిలకు అద్దాలు ఇవ్వడం జరిగింది. 143 మందికి కంటి శుక్లాల ఆపరేషన్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, కల్వకుర్తి నియోజకవర్గంలో గత 3.5-4 సంవత్సరాల నుంచి ఐక్యతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు విద్య, వైద్యం, ఉపాధి అనే దాంట్లో కాన్సెప్ట్ లో పనిచేస్తున్నాం. అందులో భాగంగా ఇది వైద్యానికి సంబంధించి వైద్య భరోసా, సుంకిరెడ్డి వైద్య భరోసాలో భాగంగా 4వ క్యాంప్ ఇక్కడ చేయడం జరిగింది. ఇక ముందు కూడా ఈ యొక్క 4వ క్యాంపుకు సంబంధించి మొత్తం 4 క్యాంపులు కలిపి కల్వకుర్తి చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కలిపి 22,000 మంది పైచులకు అటెండ్ అయ్యారు. ఈ క్యాంపులకి దాదాపుగా 16,000 మందికి మేము కంటి పరీక్షలు చేయడం జరిగింది. 11,000 మందికి కంటి అద్దాలు ఇవ్వడం జరిగింది. 560+ మందికి కంటి శుక్లాల ఆపరేషన్ చేయడం జరిగింది. 100% అందరికీ కూడా చేసిన సర్జరీస్ అన్ని కూడా సక్సెస్ అయినాయి. ఇవాళ వరకు కూడా శంకర నేత్రాలయ వాళ్ళు ఏదైతే ఇవాళ కొత్త మనం చూస్తున్నాం మొబైల్ యూనిట్ ఇక్కడ వచ్చింది. వాళ్ళు 1000 సర్జరీలు, ఇది ఒక 5వ యూనిట్ పుట్టపర్తి యూనిట్ మనకు వచ్చింది. ఇవాళ దాదాపుగా 1000 సర్జరీలు వాళ్ళు కంప్లీట్ చేయడం జరిగింది. ఇక ముందు కూడా ఈ యొక్క కల్వకుర్తి నియోజకవర్గంలోని ప్రజలందరి కోసం ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేయడానికి ముందున్నాం. మొబైల్ హెల్త్ క్యాంప్ కూడా హెల్త్ చెకప్, హెల్త్ ప్రొఫైల్ కోసం కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అది కూడా వచ్చే సంవత్సరం కూడా ప్రతి ఊరికి వెళ్ళి ఎవరైతే అందరికి సంబంధించిన 25 ఇండ్లు 30 ఇండ్లు పైబడిన వాళ్ళందరికీ కూడా బ్లడ్ శాంపిల్ తీసుకొని వాళ్ళందరికీ కూడా హెల్త్ ప్రొఫైల్ చెక్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అట్లనే రాబోయే 26, 27, 28 ఈ యొక్క క్యాంపులు అనేది ప్రతి సంవత్సరం 2 క్యాంపులు ఐక్యతా ఫౌండేషన్ మరియు శంకర నేత్రాలయ ఆధ్వర్యంలో ఉంటాయి. సో వివిధ మండలాలలో ప్రతి 5-6 నెలల కోసం ఈ యొక్క 10 రోజుల క్యాంప్ వస్తుంది. ఎవరైనా మీ అందరినీ కోరుకునేది ఏంటంటే చేసుకున్న వాళ్ళు ఏదైతే వీళ్ళందరికి బెనిఫిట్ అయిన వాళ్ళందరికీ కూడా వాళ్ళందరూ వాళ్ళందరికీ కూడా చెప్పండి. ఇక ముందు ఏదైతే క్యాంపులు ఉన్నాయో అవి కూడా నెక్స్ట్ తలకొండపల్లి మే, జూన్, జూలై ఈ 3 నెలల్లో ఏదో ఒక రోజులో మనది శంకర నేత్రాలయ మరి ఐక్యతా ఫౌండేషన్ 5వ ఐ క్యాంపు తలకొండపల్లి విలేజ్, తలకొండపల్లి మండల్లో ఉంటుంది వచ్చే సంవత్సరం. మీరందరూ కూడా దానికి కూడా రాగలనని చేసుకుంటూ మరొకసారి ఇంత బాగా కార్యక్రమానికి విచ్చేసి సహకరించిన ప్రతి ఒక్కరికి ఐక్యతా ఫౌండేషన్ సభ్యులకు
అలానే శంకర నేత్రాలయ సభ్యులకు వచ్చిన అందరికి, వారితో పాటు లోకల్ లీడర్స్ వచ్చారు వాళ్ళందరికీ, కార్యకర్తలందరికీ, అండ్ ఆల్సో జర్నలిస్ట్ బ్రదర్స్ అందరికీ, పత్రికా మిత్రులు, ఎలక్ట్రానిక్, ప్రింట్, డిజిటల్ మీడియా అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమం గురించి 10 రోజుల నుంచి నిర్విరామంగా రాసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.